బ్రాహ్మడు కావాలి అంటే గోవు ఉండాలి, గోవు లేకపోతే బ్రాహ్మడు కాలేడు. అదేమిటండి గోవు లేకపోతే బ్రాహ్మడు లేడా? లేడు. ఆవు నెయ్యి లేకుండా అగ్నిహోత్రంలో ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి ఆజ్యమే దేవతలకి ఆహారం. ఆ దేవతలకు ఆహారమైనటువంటి ఆజ్యము ఏనాడు ఒక పిల్లవాడికి మనం వేయించి యజ్ఞోపవీత ధారణ తర్వాత చేస్తామో అప్పుడే అతను సద్బ్రాహ్మడు అవుతాడు. కాబట్టి గోవు యొక్క ఘృతము లేకుండా బ్రాహ్మడయ్యేటటువంటి అవకాశమే లేదు. అందుకే ముందు గోవు పేరు చెప్పి తర్వాత బ్రాహ్మడి పేరు చెప్పారు. ఇలాంటి కార్తీక మాసములో చంద్రుడి యొక్క కళలు చాలా భూమికి దగ్గర వచ్చేటటువంటి ఈ మాసములో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మా బాలా శ్రీనివాస్ గారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని చెప్తూ చక్కగా అద్భుతంగా వారు నిర్వహిస్తున్నారు. గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో సాదరంగా చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాట పడుతున్నారు. అయ్యా అందరూ ఒకసారి గట్టిగా గోవిందా గోవిందా. ఆ వెనక కొంతమంది ఎవరో గోవిందా అంటానికి కూడా మొహమాట పడుతున్నారు. ఏం పర్వాలా, ఇవాళ గోవిందా అనకపోయినా ఏదో రోజు గోవిందా అంటాం ఖాయం. గోవిందా అనే లోపు ఎవడు గోవిందా అంటాడో వాడు అదృష్టవంతుడు. పోనీ కాస్త ఎక్కువసేపు మాట్లాడదామా అంటే అక్కడ గాంధీ గారికి పూర్వం బొడ్లో ఉండేదట వాచి. ఈయన చేతికి మైకిస్తే అక్కడ వస్తుంది వాచి. అది తీసుకొని ఎదుటివాడిని ఒక్క నిమిషం అలా మొదలు పెట్టంగానే ఆపుతుంటాడు. అది ఆయన స్టైలు. ఏమండి ఆయన సైకిల్ మీద నుంచి పడ్డాడు అన్నారు. పట్టం కాదండి, ఆయన దిగే స్టైలే అంతా అన్నట్టు ఈయన సభ నిర్వహించేటటువంటి స్టైలే అది. మైక్ ఇవ్వంగానే అయ్యా సంక్షిప్తంగా క్లుప్త సుందరంగా క్లుప్త మనోహరంగా అనే పదాలు వాడుతూ ఉంటారు. అయితే అలా నిర్వహించకపోతే సభ ముందరికి వెళ్ళదు. భయంకరమైనటువంటి కలికాలంలో మనమందరం ఉన్నాం. ఇలాంటి కలికాలంలో కూడా కాస్త గోవుల మధ్యలో ఉండి భగవన్నామ స్మరణ చేసుకుంటూ తలుచుకుండే భాగ్యం. ఎప్పుడైనా కర్త కారయిత చైవ ప్రేరక హనుమోదక. కర్త కారణమైనటువంటి వారు, ప్రేరకులైనటువంటి వారు, అనుమోదకులు నలుగురు కూడా జరిగేటటువంటి పుణ్యపాపాల్లో సమభాగాన్ని పొందుతారు. అది పుణ్యమైన పాపమైన సమభాగం వస్తుంది. ఇప్పుడు ఈయన ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు, చప్పట్లు కొట్టండి అన్న. చప్పట్లు కొట్టడం వల్ల అనుమోదకులలోకి వచ్చి ఇవాళ ఇంత చక్కటి భోజన వ్యవస్థ, అంత గోశాల మధ్యలో భగవన్నామం చేసుకుంటూ ఇంతమంది బ్రాహ్మణోత్తములు ఒక దగ్గర కలిసి ఉండడం అనే పుణ్యములో మనకి కూడా తెలియకుండానే కేవలం చప్పట్లు కొట్టి భాగస్వాములం అవుతాం. గట్టిగా ఒకసారి చప్పట్లతో మా బాలా శ్రీనివాస్ గారిని ఆవులు ఎంత విశేషం అంటే గావో విశ్వస్య మాతరః. విశ్వం మొత్తానికి తల్లి ఏదైనా ఉంది అంటే అది ఆవండి. ఆవుని మించినటువంటి తల్లి ఇంకా దొరికేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు? మనుష్యుల పాలు మనుషులకు సరిపోతాయి, కుక్క ఇచ్చేటటువంటి పాలు దాని పిల్లలకి సరిపోతాయి, బర్రె మేక ఇవి ఇచ్చేటటువంటివి కొంతమందికి సరిపోతాయి, పులులు ఇచ్చేవి పులి పిల్లలకు సరిపోతాయి. ఈ సృష్టిలో అప్పుడే పుట్టినటువంటి ప్రాణి ఏదైనా సరే తన తల్లిని కోల్పోతే అంతటి వృద్ధి చేయగలిగేటటువంటి పాలు ఏదైనా ఒక ప్రాణిలో ఉన్నాయా అంటే అది గోవండి అని చెప్పారు. కాబట్టే గావో విశ్వస్య మాతరః. ఆ తల్లి కంటే గొప్పగా అన్ని పోషక పదార్థాలని ఇచ్చేది. అంటే కన్న తల్లి లేని వాడికి కూడా కన్న తల్లి లోటుని తీర్చగలదు. కాబట్టి గావో విశ్వస్య మాతరః అన్నారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఈ ఆవు లోపల ఉండేటటువంటి ప్రతి అంగములో చతుర్దశ భువన భాండాలు ఉన్నాయి, 14 లోకాలు. కారణం ఏమిటి అంటే మీరు గోమూత్రం కానీ గోఘృతం కానీ, గో అనే శబ్దంలోనే ఒక గొప్పతనం ఉందండి. మీ గకారములోనే గంగ పాడైపోతుందా అండి? గంగాజలం ఎప్పుడైనా అవకాశం లేదు.
గీత ఎప్పుడైనా పాడైపోయే అవకాశం ఉందా? ఎప్పుడూ లేదు. బంగారాన్ని మీరు తీసుకొచ్చి మీ ఇష్టం వచ్చినంత నిప్పు వంట 5,000 10,000 డిగ్రీలు పెట్టండి, కరుగుతుందేమో కానీ ఒక్క రవ్వంత కూడా అందులోంచి మాయము కాదు. బంగారము పాడు కాదు. మరి పాడుగాని వస్తువు ఇంకోటి ఏదైనా ఉందా అంటే గోఘృతం. నిజమైనటువంటి ఆవు నెయ్యి, ఇవాళ మనకి కొట్లల్లో అమ్మేటటువంటి ఆవు నెయ్యి కాదు. నిజమైనటువంటి ఆవు నెయ్యి మీరు తీసుకొని 50 ఏళ్ళు 100 ఏళ్ళు 150 700 750 1000 సంవత్సరాలు పెట్టినా అవి పాడవవు. దీనికి గుర్తుగా ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్తే గుజరాత్లో 150 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి నేతి కుండలు ఇప్పటికీ అక్కడ కాపాడబడుతూ ఉన్నాయి క్షేత్రంలో. అక్కడ కనుక మీరు వెళ్ళి చూస్తే గోఘృతం పాడు కాదు. మనకి బ్రాహ్మణార్థాలు జరుగుతాయి, అప్పుడు బ్రాహ్మణ్ణి పిలుస్తాం. పిలిచిన తర్వాత మధువాతారుతాయతే అని మంత్రం చెప్పి ఓ చిన్న బెల్లం ముక్క వేస్తాం. వాస్తవానికి అక్కడ బెల్లం ముక్క కాదు వేయాల్సింది, తేనె కాదు. ఏమిటి అక్కడ వేయాల్సింది అంటే ప్రతి మనిషి వాడు బతికుండగా అంత ఆవు యొక్క నేతిని ఒక కుండలో పెట్టి దానిని దాచిపెట్టుకొని పక్కన పెడితే తాతగారి కుండ తండ్రి గారి కుండ అని 2 కుండలు ఎప్పుడూ పూర్వం, ఇప్పుడు కాదు నేను చెప్తుంది, 200 ఏళ్ల క్రితం ఈ సంప్రదాయం ఉండేది. ఆ కుండ దాచిపెట్టి ఆఖరిగా మధువు అని తన తండ్రి తీసినటువంటి నేతిని ఒక చెంచా అక్కడ వేయడం. తాత తీసినటువంటి దాన్ని ఒక చెంచా, ముత్తాత తీసింది ఒక చెంచా. ఇది బ్రాహ్మడికి వేసేటటువంటిది. గోఘృతము ఎప్పుడూ పాడవదు. కాబట్టి ఆ బ్రాహ్మణార్థంలో ఆ నెయ్యి వేయడం వల్ల ఆ రుణం ఉన్నటువంటి వాడు ఆవాహనై అక్కడికి వచ్చి కూర్చొని ఆ రుణం వల్ల వాడు తింటాడు అనే ఉద్దేశ్యంతో మనకి గోఘృత సంరక్షణ చేసి ఆ విధంగా బ్రాహ్మణార్థాలలో వాడేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి ఆ ఆలోచన మనం తినటానికే నెయ్యి లేదు, ఎక్కడి నుంచి నెయ్యి తెచ్చి వేరే వాళ్ళకి ఇస్తాం. కాబట్టి పరిశుద్ధంగా తీసినటువంటి గోఘృతములో అంత శక్తి ఉంటుంది. పితరులని స్వాహాదేవిని సంతృప్తిపరచాలన్నా స్వధాదేవిని సంతృప్తిపరచాలన్నా గోవే. కాబట్టి అలాంటి గోశాలలో మనం ఉన్నాము అంటే ఎందుకు వచ్చింది ఈ లక్షణం? ఈ మొత్తము 14 భువన భాండాలు కలిపితే దానిని ఒక బ్రహ్మాండము అంటారు. ఓం భూః భువః సువః మహః జనః తపః సత్యలోక తపోలోకాలు ఏవైతే ఉన్నాయో తపోలోక సత్యలోకాలు, ఇవన్నీ కూడా 7 లోకాలు ఊర్ధ్వలోకాలు. ఆ సత్యలోకం దాకా ఏ ధాతువులు ఉన్నాయో, బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడి లోకంలో ఏ ధాతువులు ఉన్నాయో, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకంలో ఏ ఏ ధాతువులు ఉన్నాయో, ఈ అన్ని ధాతువులు ఎక్కడైనా ఒక్కచోట భూమి మీద చూడాలి అంటే అది కేవలము గోవులో అండి. ఆవులో మాత్రమే 14 భువన భాండాల్లో ఉన్నటువంటి ధాతువులన్నీ ఉన్నాయి. అందుకనే గోఘృతము నుంచి వచ్చేటటువంటిది. అదేవిధంగా వామనుల వారు ఒక్కసారి కాలు లేపి పైన సత్యలోకానికి కాలు తీసుకెళ్ళి పెడితే అక్కడ వచ్చింది గంగ. కింద పాతాళ లోకానికి మొత్తం కొలతలు కొలిచి పైన ఉండేటటువంటి స్వర్గాది లోకాలన్నింటినీ కొలిచి సత్యలోకం దాకా కాలు తీసుకెళ్తే గంగ వచ్చింది. వామనుడు ఆనాడు కాలు తీసుకొని వెళ్తే ఏ గంగ పరమ పవిత్రమై పాడవకుండా భూమండలానికి అందిందో, మొత్తం సమస్తమైన స్వర్గాది లోకాలకు అందిందో, అలాంటి స్థితే మళ్ళీ గోవు దగ్గర పాడవకుండా ఉండేటటువంటి గోఘృతాన్ని ఇవ్వడము అనేటటువంటి విశేషం. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మ. పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు కొట్టకుండా. గట్టిగా పక్కన ఎవడో నిద్రపోవడం కాదు, ఈ జీవుడు ఎన్నో జన్మల నుంచి నిద్రపోతుంటే వాడు ఇంకా అజ్ఞానంలో పడి ఇక్కడ కూర్చొని నాకేంటి నేనేంటి నాదేంటి అనే స్వార్థముతో జీవిస్తున్నాడు. వాడు నిద్ర లేవాలంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాడిని నిద్ర లేపాలి. అలాంటి అద్భుతమైనటువంటి గోవుల మధ్య గోవుల్ని దర్శిస్తే చాలు మనకి గవాం దృష్ట్వా నమస్కృత్య, చూస్తేనే ఆవుకి నమస్కారం చేయాలట. ఎప్పుడు ఆవుని చూసినంత మాత్రానే మనం నమస్కారం చేసుకుంటూ ఉండాలి.
అదేవిధంగా కుర్యాచ్చైవ ప్రదక్షిణం, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆవు చుట్టూతా ఒక ప్రదక్షిణం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రదక్షిణీకృతాతేనా, ఈ రకంగా కనుక ప్రదక్షిణం చేస్తే సప్తద్వీపా వసుంధర, 7 ద్వీపాలతో కూడినటువంటి వసుంధరకి మొత్తము ప్రదక్షిణం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము కేవలము గోవు చుట్టూ ఒక్క ప్రదక్షిణం చేసినంత మాత్రాన మనకు లభిస్తుంది. ఎంత అనాయాసమైన తేలికైనటువంటి మార్గాన్ని దేవతలు ఋషులు బోధించారు చూడండి. కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటూ ఎందుకు చేయాలి? మాతర సర్వభూతానాం, అన్ని భూతాలకి ఆవిడే తల్లెట, అన్ని భూతాలు, ఇది అది అని చెప్పడానికి వీలు లేదు. మాతర సర్వభూతానాం. కాబట్టి అలాంటి గోవులకి గనక ఎవడు అభివృద్ధిని కాంక్షిస్తాడో, నా జీవితంలో వృద్ధి ఉండాలి అని కాంక్షిస్తాడో వాడల్లా గోప్రదక్షిణం చేయండి అని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి గోశాలలో ఏం చేశామండి? భోజనం. దేనికోసము? మనం ఏదో కార్తీక వనభోజనము అంటే వచ్చామండి, తిన్నాము, తిరిగాము, వెళ్ళిపోయాము కాదు. భోజనం చేస్తూ భగవన్ నామాన్ని చేయాలి. మనం కబళే గోవిందాను కీర్తనం, ప్రతి కబళంలో గోవిందుణ్ణి స్మరిస్తూ ఉండాలి. స్మరిస్తే ఏమవుతుంది? అలాంటి వాడు నిత్యోపవాస్యత. గోవిందుణ్ణి స్మరిస్తూ ఒక ముద్ద తిన్నటువంటి వాడు అన్నం తిన్నట్టు కాదు, వాడు జీవితమంతా ఉపవాసం ఉన్నట్టే. జీవితమంతా ఉపవాసం ఉంటే ఏ పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం వస్తుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి గోవుని, గోవిందుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకు భోంచేశాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. దేనికోసం అడుగుతున్నాను? శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్తారు, అమ్మ నాకేదో కడుపు నిండాలనో, మృష్టాన్నాల్లో రుచులు కొంచెం తగ్గినాయనో. ఇప్పుడు మా లడ్డూ పోటు నుంచి, తిరుమల నుంచి అందరు వచ్చారు. గట్టిగా ఒకసారి అమ్మ వాళ్ళందరికీ గట్టిగా మన కరతాళ ధ్వనులతో, అయ్యా మా డైరెక్టర్ గారు గట్టిగా, నిత్యము స్వామివారికి వెళ్ళే కైంకర్యాలు, గోవిందుడికి చేరే కైంకర్యాల్లో ప్రధానమైనటువంటి పాత్ర. గట్టిగా అమ్మ అందరికీ. ఎందుకు మనం భోజనం చేస్తున్నాం అంటే శంకరాచార్యులు వారు కడుపు నిండడానికో రుచుల కోసమో కాదయ్యా, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. నాకు జ్ఞానము వైరాగ్యము రావాలి అని అన్నం తింటున్నానమ్మా. మనం తినేటటువంటి అన్నం 3గా విభజించబడుతుందండి. అందులో మొదటి భాగము మొత్తము వృధా పదార్థం కింద వెళ్ళిపోతుంది, శరీరంలోంచి అమేధ్యంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా మధ్యమ భాగం ఏదైతే ఉంటుందో ఆ మధ్యమ భాగం అంతా మన శరీరంలో మాంసం కింద మారుతుందట. ఇది చాందోగ్యం చెప్తున్న మాట. మరి అందులో సూక్ష్మ భాగం ఏమవుతుంది? మనం తినేటటువంటి ఆహారంలో సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది. మనము ఒక్కొక్క తల్లి అన్నం పెడితే అబ్బా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉందో అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఇక మేఘం గాలి కూగినట్టుగా ఊగుతుంటాడు. వాడికి ఏం అర్థం కాదు, అటు ఇటు తిరుగుతుంటాడు, కనిపించిన వాడిని తిడతాడు, చికాకు పడుతూ ఉంటాడు. కారణం ఏమిటి? అన్నం వల్ల మనస్సు వస్తుంది. వారం రోజులు అన్నం తినకపోతే మనకి మనస్సు పనిచేయదు. 2-3 రోజులకే మనస్సు బలహీనమైపోతుంది. తిండికి మనస్సుకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని నీ మనస్సు బాగుండాలంటే ఏం తినాలి అంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. భగవద్గీతలోకి వెళ్తే ఆయనే మనకి చెప్పారు, అయ్యా సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము అని 3 రకాల ఆహారాలు ఉన్నాయ్యా. నువ్వు తినేటటువంటి దాన్ని బట్టి నీకు లక్షణాలు వస్తాయి. కాబట్టి అన్నము అనేటటువంటిది ఒక బ్రహ్మస్వరూపంగా భావిస్తూ నిరంతరము ధ్యానం చేస్తూ మనం దాన్ని గనక తీసుకున్నట్లయితే ఈ అమేధ్యమంతా అన్నం నుంచే కదా, అది కూడా బ్రహ్మము కింద మారిపోతుంది. అందుకని జ్ఞాన వైరాగ్యం మనస్సు వస్తోంది కదమ్మా, ఈ మనస్సు జ్ఞాన వైరాగ్యం వచ్చేట్టుగా అనుగ్రహించు అని భోజనం చేయాలట. ఎన్ని రసాలున్నాయి, ఎన్ని రుచులున్నాయి, ఇది షడ్రసోపేతంగా ఉందా అని ఆలోచించకూడదు. నా లోపల ఉండేటటువంటి కృష్ణ పరమాత్మకి నేను ఆహుతి వేస్తున్నాను అని తినాలి. అలా తినేవాడే బ్రాహ్మడు. అలా కాకుండా కేవలం తిండి మీద యావతోటే తింటున్నాడు అంటే అతని లోపల తామసిక లక్షణాలు వస్తాయి. తమస్సు పెరిగిపోతుంది, ఉగ్రం, కోపం, ప్రతిదాన్ని తట్టుకోలేకపోవడం, ఏం చేస్తున్నాడో తెలియని చిత్తచాంచల్యం, ఇవన్నీ అన్నం వల్లే.
అందుకనే పూర్వం అన్నానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు, ఎలా పడితే అలా తినద్దు అని చెప్పేవారు. ఇదే విధానంలో బ్రాహ్మడి యొక్క మహాత్మ్యం ఒకటి ఉందండి. ఏమిటయ్యా అంటే, ఈ సృష్టి మొత్తానికి వచ్చేటటువంటి అన్నాలన్నీ కూడా ఎవ్వరు ఎక్కడ ఏం తిన్నా సరే ఆ అన్నాలన్నీ శుద్ధి కావాలి అంటే ప్రతి బ్రాహ్మడి ఇంట్లో దేవతార్చన చేసి భగవంతుడికి అంత మహానివేదన చేస్తే, ఒక్కసారి ఒక సద్బ్రాహ్మడింట్లో గనక అన్నము అలా భగవంతుడికి చూపిస్తే విశ్వములో ఇంకెవడైనా సరే పొరపాటున నివేదన చేసినా చెయ్యకపోయినా ఇతరులు ఎవరు తిన్నా సరే వాళ్ళకి ఆ దోషము లేకుండా పోతుంది. సమాజంలో ఏ ప్రాణి, ఏ అడవిలో ఏ జీవి ఎక్కడ తిన్నా వాళ్ళ ఆ జీవికి ఏ విధమైనటువంటి దోషము లేకుండా ఒక్క సద్బ్రాహ్మడి ఇంట్లో కూర్చొని నివేదన చేస్తే అవుతుంది. ఇప్పుడు వాడికి వచ్చే పుణ్యం ఎంత? అది ఎవడైనా వర్ణించగలడా? పరమాత్మకి నివేదన చేయకుండా తినేటటువంటి భోజనము అది అమేధ్యముతో సమానము అని చెప్తున్నాయి ధర్మశాస్త్రాలు. ఖచ్చితంగా భగవంతుడికి నివేదన చేసే మనం భోజనం చెయ్యాలి. ఈ ఆచారాలు పోతున్నాయి. బ్రాహ్మణత్వం అంటే ఏమిటి? అహరహ సంధ్యాముపాసిత, మొత్తము ఎప్పుడు సంధ్య వారుస్తూ ఉండాలి. 3 సంధ్యల్లో నమస్కరించుకోవాలి. కుదరదు ఉదయాన్నే సంధ్య వార్చాలి. ఒకసారి మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నా దగ్గర అస్సలు టైం లేదండి, సంధ్యావందనానికి ఇంకేదైనా మార్గం చెప్తారా అని అడిగాడు. గురువుగారు ఆయన పెద్ద ఆయన కదా, ఆయన అన్నారు, నాయనా పొద్దున్నే మూత్రానికి వెళ్తున్నావా? వెళ్తున్నానండి. అవతలకి వెళ్ళానండి. సమయం లేదు కదా, వేరే మార్గం ఏమైనా ఎత్తుక్కొని తగిలించుకొని తిరిగితే అయిపోతుంది కదా. మరి గడ్డం గీక్కుంటున్నావా అని అడిగాడు. గీక్కుంటున్నా. గడ్డం గీక్కోవడానికి 5 నిమిషాలు టైం దొరికింది కానీ సంధ్యవార్చడానికి 5 నిమిషాలు టైం లేదా? ఏమిటి నువ్వు చెప్తున్నది? కాలము ఆనాడైనా ఈనాడైనా 24 గంటలే ఉంది. దానిని సద్వినియోగం చేయటం నేర్చుకో. కాలము నీ చేతిలో ఉందని నువ్వు అనుకోకు. ఒక్కసారి వస్తాడు ఆ యమభటులు వచ్చి ఆ పాశం వేసి తీసుకెళ్ళేటప్పుడు, అయ్యా నా దగ్గర టైం లేక చేయలేకపోయానండి అని కనుక ఎవడైనా చెబితే ఆయన ఎగ్జంప్షన్ ఇస్తాడని మాత్రం అనుకోకండి. ఆయన దండము చాలా దారుణమైనటువంటిది. కాబట్టి ఆయన దండము దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏం చేయలేము. ఆ దండము రాకముందే సంధ్యవార్చేవాడిని కోదండంలాగా కాపాడుతుంది ఆ గాయత్రి. రామచంద్రమూర్తి చేతిలో కోదండం ఎలాగో అలా కాపాడుతుంది. కాబట్టి గాయత్రి అనేటటువంటి దాని అనుష్ఠానం బ్రాహ్మడు వదిలిపెట్టకుండా చేయాలి. అదేవిధంగా తులసి ఆరాధన, స్త్రీలు ఖచ్చితంగా లేచి ఉదయాన్నే తులసిని ఆరాధించి తులసి దగ్గర ఒక దీపం పెట్టడం, భర్తతో బలవంతంగా అయినా సంధ్యావందనం చేయించడం, ఈ 2 పనులు మాత్రం ఖాయంగా ప్రతి వాళ్ళు చేయాలండి. ఎందుకు? బ్రాహ్మణ సంక్షేమ వేదిక. తండ్రి వార్చాడా, కొడుకు వద్దన్నా వారుస్తాడు. తండ్రి వార్చలేదా, అబ్బే మా నాన్నకే అలవాట్లేదండి, వంశాచారం నాకెక్కడి నుంచి వస్తుంది అంటాడు. ఉపనయనం చేసేటప్పుడు అరే ప్రవర చెప్పరా అన్నాడు. తండ్రిని అడిగాడు, ఏమండి నేను ఎప్పుడో ఉపనయనంలో అప్పుడెప్పుడో బ్రాహ్మడు చెప్పించడమే అండి, ఇప్పటిదాకా ప్రవర చెప్పమని అడిగింది లేదు, ఇవాళ మీరు చెప్పమంటున్నారు. అయ్యా ఇది మా ఆచారం అనుకుంటా, ఇక నేను కూడా చేయను అంటాడు పిల్లవాడు. కాబట్టి ప్రవర అనేది మన పితృలు ఎవరు అనేటటువంటిది, పితృకార్యాలు, సంధ్యావందనాదులు ఇవన్నీ చెయ్యడము ప్రధానమైనటువంటి బ్రాహ్మణత్వము. బ్రాహ్మడికి సంక్షేమము ఏమిటి? వాడి సంధ్యావందనం, వాడి గాయత్రి, వాడి అనుష్ఠానం, వాడి ఆచారం, వాడి భగవద్ అర్చన, వాడి భగవన్ నివేదన, ఇవన్నీ సకాలంలో చేసి మళ్ళీ లౌకికమైనటువంటి జనాలందరి క్షేమము కోరుకోవడం. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి వేదికలో ఇంతమంది బ్రాహ్మణోత్తములు ఉన్నటువంటి సభలో 4 నిమిషాలు మాట్లాడేటటువంటి భాగ్యం. ఎందుకు అంటే తిన్నది అరిగేదాకా చెప్పండి అన్నారు. కానీ మీ అందరికీ కూడా సమయం ఉంది. ఇక్కడి నుంచి చాలా దూరాలు, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సభ అనేది చాలా ప్రధానమైంది. బ్రాహ్మణ సంక్షేమ వేదికలో సభ్యులు కాండి నిజంగా పరితపించి చేస్తున్నారు. మా శ్రీనివాస్ గారు, బాలా శ్రీనివాస్ గారు, వారి బృందము, సభ్యులంతా ఇవాళ ఒక 150 మంది
150 మంది కొత్తగా ఇవాళ కార్యవర్గ సభ్యుల్ని తీసుకోవడం జరిగింది. ఈ 150 మంది సభ్యులు మామూలుగా బ్రాహ్మణత్వంలాగా భోజనం తిని అలా హాయిగా నిద్రపోదాం అనే ఆలోచన ఎలా ఉంటుందో అలా ఉండకుండా ఈ 150 మంది బ్రాహ్మణులు ఇవాళ నుంచి సంధ్య వారుస్తూ నా జీవితములో నేను తుదిశ్వాస వదిలేలోపు ఇంకొక 10 మందితోటి సంధ్య వార్పిస్తాను, ప్రతి ఇంట్లోనూ నేను అర్చన చేయిస్తాను అనే సంక్షేమముతోటి మొదలుపెట్టి ఈ పని కనుక చేస్తే మా బాలా శ్రీనివాస్ గారు ఆసుపత్రుల్లో అవసరమైనటువంటివన్నీ మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్ళే పని ఉండదు కాబట్టి ఆయన మాట్లాడారు. ఆయన వంతు పనులు కృషి అన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులకు ఏం చేయాలో. కానీ అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే అన్నశుద్ధి ఉండాలి, ఆహార శుద్ధి అవసరం, మంత్రశుద్ధి అవసరము, జపశుద్ధి అవసరము. ఈ 3 మనకి చాలా అవసరము. మనోవాక్కాయ కర్మలు, కాయానికి అన్నం, మనస్సుకి సత్యము తపస్సు, మనస్సుకి దయాక్షమ ఇవన్నీ కావాలి. అదేవిధంగా వాక్కుకి సత్యం. ఈ 3 ఉన్నంత దాకా నిజమైనటువంటి బ్రాహ్మణత్వము ఇక్కడ వర్ధిల్లుతుంది, ప్రవర్ధమానమవుతుంది అని చెబుతూ గోవుల సాక్షిగా ఈ సాయంత్రాన్ని ప్రదోషకాలములో చక్కగా సంధ్యవార్చుకోవాల్సినటువంటి సమయంలో ఇప్పుడు ఇక్కడ ఉంటేనే మీరు స్నానం చేసిన దాంతో సమానమటండి. గోధూళి స్నానము అంటారు. మీకు ఒక రహస్యం చెప్తా, మీరు ఏ ఫంక్షన్ హాల్స్కి కానీ లేదు ఇంకో చోటికి కానీ ఎక్కడికైనా వెళ్ళండి. ఇప్పుడే మా లక్ష్మీ నరసింహాచార్యులు వారు అంటున్నారు, బా అనుకోకుండా మంచి సువాసన వస్తోందండి ఇక్కడ కూర్చుంటే అని. మామూలుగా మనుష్యులు ఎవరైనా 10 మంది వెళ్ళి కూర్చుంటే ఆ వాసన భరించలేక చచ్చిపోతాం. ఇక్కడే గోవులు ఉదయం నుంచి ఇక్కడ చక్కగా గోమయాన్ని అంత వేస్తూ ఉంటే ఆ గోమయం అప్పటికప్పుడు సువాసన కింద మారుతోంది. అది ఇంకా పీల్చాలనిపిస్తుంది. మనలో ఉన్నటువంటి రోగాలు చాలా ఇవాళ ఇక్కడ సభ పెట్టుకొని నేను ఖాయంగా చెప్తున్నాను, మన లోపల అనేకమైన సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్లో ఏ ఒక్క సెల్లు రాక్షసమైనా మనకి వైరస్ వచ్చినట్టు రోగం వచ్చినట్టే. కానీ ఏ ఒక్క సెల్ని రాక్షసమయం కాకుండా కాపాడేటటువంటిది ఆ గోమయం నుంచి వచ్చేటువంటి అద్భుతమైన సుగంధము. ఇది అనుమానం లేదండి. కాబట్టి చక్కటి ఆ గోమయంతో స్నానం చేస్తున్నాం మనమందరం. ఆ అద్భుతమైనటువంటి గోమయ స్నానము ఇక్కడ గోధూళి స్నానము మనకి తెలియకుండానే ఇదంతా ఆవరించి ఉంది. ఆ గోవుల నుంచి వచ్చేటువంటిది ఎంత ధర్మశాస్త్రాలు, విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తుంది, ఆవుకి గనక దురద వచ్చే దగ్గర ఆవుకి దురద ఎక్కువ కండుతుంది. వేదికెక్కిన వాళ్ళకి మైక్ ఇస్తే ఆగకుండా మాట్లాడాలనే దురద ఎలా ఉంటుందో అలా ఆవుకి స్వతసిద్ధంగా ఉపాధి అంతా దురద ఉంటుంది. ఆ దురదని ఒక్కసారి గనక ఇలా గీకి ఎవరు తీస్తారో వాళ్ళు ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేశారో ఆ అన్ని పాపాలు ఆవు కండూతిని ఇట్లా రుద్దినంత మాత్రాన పోతాయి అని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తోందండి. అంతేనా? అంటే ఆవుకంత గడ్డిని గనక తీసుకొని వెళ్ళి పెడితే సమస్తమైనటువంటి పుణ్యాలు ఆ గోవు మనకిస్తుంది. ఇవాళ గోశాలల నిర్వాహకులకి మనం సన్మానం చేసుకుంటున్నాం కాబట్టి గోశాల నిర్వహించేవాడేముందో 50 ఆవుల్ని పూజ చేస్తాడు. కానీ వాళ్ళు 18 మంది వచ్చారే, దగ్గర 500 ఆవులకి పూజ చేస్తే ఏ పుణ్యమో ఆ 18 మంది గోశాల నిర్వాహకులకి చేసుకునేటువంటి సన్మానం అంత పుణ్యం. అలాంటి గోవుకు అంత గడ్డి పెడితే పాపాలు ముందే పోయినాయి. అసలు ఊహించలేనటువంటి పుణ్యాలు స్వర్గంలో మేము ఎంతకాలం ఉంచాలి అని వాళ్ళకు అనుమానం వస్తుందట. ఆవుకు గడ్డి పెట్టేవాడు కనుక స్వర్గానికి వెళ్తే వీడి పుణ్యం ఎంతకాలం అంటే లెక్క వేయలేరట. అలా ఆవుని పట్టుకొని అంత నీళ్లు తాగిచ్చినా, నీళ్ల దగ్గరికి తీసుకొని వెళ్ళినా అది సమస్తమైనటువంటి తేజస్సుని అశ్వమేధ ఫలాన్ని ఇస్తుందట మనిషికి. అశ్వమేధ యాగం చేస్తే ఏ ఫలమో ఆవుకు అన్ని నీళ్లు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆవు సంచరించడానికి భూమి ఎవరిస్తారో అలాంటి వాడు మొత్తము ఈ చెప్పిన అన్ని లోకాలని దాటి సత్యలోకానికి వెళ్ళి సత్యలోకంలో బ్రహ్మగారి పక్కన కూర్చొని సన్మానించబడుతూ ఉంటాడట. ఎప్పుడు ఇక్కడ సన్మానం కాదు, ఆవుకి స్థలం ఇచ్చిన వాడు బ్రహ్మగారి దగ్గర సన్మానింపబడతాడట. అదే ఆవుని తిప్పడానికి స్థలం ఇచ్చారు. శాశ్వతమైనటువంటి గోశాల అని ఎవరికైనా రాసిచ్చారనుకోండి భూమిని, వాడు ఆ నగరానికి అధిపతి అవుతాడట. ఎప్పటికీ
ఆ నగరంలో వాడు ఏది చెప్తే అది శాసనం అవుతుందట. ఇక సత్యలోకంలో వాడికి ఎలా అయినా ఖాయము, అది కాక వాడు చెప్పినటువంటి మాట ఆ భూమి మీద అక్కడ నిల్చొని ఉంటుందట శాసనం కింద. ఇది విష్ణు ధర్మోత్తర పురాణం చెప్పినటువంటిది. కాబట్టి అంత గొప్ప గోశాలలో ఇంత భాగ్యము, గోసేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగి ఇంతమంది గోసేవ చేసేవాళ్ళు ఇప్పుడే త్రిపురాంతకం నుంచి వచ్చారు. త్రిపురాంతకం నుంచి వచ్చిన మహానుభావులు ఒకసారి గట్టిగా వారందరికీ వారి కరతాళ ధ్వనులతో. త్రిపురాంతకం అనగానే పరమేశ్వరుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించి అంతము చేసినటువంటి విషయం మనకు గుర్తొస్తుంది. కుమారస్వామి వారు, ఆ పార్వతీ అమ్మవారు, పరమేశ్వరుడు వచ్చి ఇబ్బంది పెడుతుంటే శ్రీశైలం నుంచి వచ్చి అక్కడ కూర్చొని చేసుకుంటుండేటటువంటి తపస్సు మనకు గుర్తొస్తుంది. అక్కడ కూర్చుంటే అక్కడ సంతోషపడ్డాడట కుమారస్వామి అంతటి వాడికి ఆనందం కలిగించినటువంటి ప్రదేశం త్రిపురాంతకం. మన లోపల కూడా 3 పురాలు ఉన్నాయి, సత్వ రజస్ తమో గుణాలు, ఈ 3. అలాగే మనకి 3 రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకి సంబంధించినటువంటి ఈ 3 రకాలైనటువంటి శరీరాలు, స్థూల సూక్ష్మ కారణాలు. ఈ అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి త్రిపురాంతకాన్ని తలుచుకున్నంత మాత్రానే. అదేవిధంగా పెద్దలు ఎప్పుడైనా సరే జ్యోతిష పండితుడు లేనటువంటి సభలో కూర్చోకూడదు. జ్యోతిష పండితుడు సూర్యనారాయణమూర్తి యొక్క ఉపాసన అనుగ్రహం ఉంటే తప్ప జ్యోతిషం చెప్పలేరు. ఈ జ్యోతిషము చెప్తున్నాడు అంటే సూర్యనారాయణమూర్తి అక్కడికి వచ్చి కూర్చుంటాడట అంశతో. జ్యోతిష్య పండితులకి మొట్టమొదట జ్యోతిష్యాన్ని అందించింది ఎవరండి? సూర్య సిద్ధాంతము. చక్కగా సూర్యనారాయణమూర్తి గారు ఒక రాక్షసుడికి అందించాడు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి జ్యోతిష శాస్త్రం ఏమిటి? ఇప్పుడున్నటువంటి ట్రిగ్నామెట్రీ అంతా కూడా సూర్య సిద్ధాంతంలో ఉంటుందండి. ఊహకందనంత మ్యాథమెటిక్స్ లెక్కలు ఉన్నాయి, గ్రహాలు గోళాల మధ్యలో డిస్టెన్సులు ఉన్నాయి. ఇవాళకి నాసా వాడితోటి ఎట్టుపారు నాసా ఇన్స్ట్రుమెంట్ ఏమీ లేకుండా ఈ టైంకి గ్రహణం వస్తుంది, ఈ టైంకి ఇది పౌర్ణమి, ఇది అమావాస్య అని మనకి ఎవరితోటి అవసరం లేకుండా ఎక్కడి నుంచి ఉంది విద్య? సూర్యనారాయణమూర్తి ఇచ్చిన విద్య. నాసా వాడు 1650లో టెలిస్కోప్ కనుక్కున్నాడు. వాడికంటే ముందే గ్రహణం ఎప్పుడు పడుతుందో రాశారు మన వాళ్ళు. దేన్ని బట్టి రాశారు? సూర్య సిద్ధాంతాన్ని బట్టి రాశారు. కాబట్టి అలాంటి జ్యోతిష పండితులైనటువంటి ఆకేళ్ల ఫణికుమార్ శర్మ గారు అయితేనేంటి, మా గాంధీ గారు, ఇలా అనేక మంది ప్రముఖులు, మా రాపాక వారు, అనేక మంది ప్రముఖులు, పెద్దలు, బ్రాహ్మణోత్తములు ఉన్నటువంటి సమయంలో ఈ ఇంతమంది మధ్యలో ఉన్న వేదికలో 4 మాటలు మాట్లాడగలిగేటువంటి భాగ్యం నాకు కలిగింది అంటే దానికి మా బాలా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెబుతూ, ఈ తీసుకున్నటువంటి 150 మంది ఇంకొక 1000 మందినో 2000 మందినో కార్యకర్తలుగా తక్షణమే ఓ నెలన్నర లోపల తయారు చేయాలి అని కోరుకుంటూ మన ధర్మాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెబుతూ, ఈ స్థలాన్ని ఇంత నడిబొడ్డులో, నగరం నడిబొడ్డులో ఈ ఆవుల్ని సంరక్షించండి, కాపాడండి అని ఇక్కడ ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి రమేష్ గుప్తా గారు అనే దాతండి. ఒకసారి గట్టిగా వారికి కరతాళ ధ్వనులు. ఇంతకి 3 ఆశ్రమము ఇప్పుడు రాజమండ్రి దగ్గర మనం కడుతూ ఉన్నాం. రాజమండ్రి నుంచి ఓ 30 కిలోమీటర్ల దూరంలో నాయకంపల్లి అని సాక్షాత్తు అనంత శ్రీ విభూషితులు విధుశేఖర భారతి మహాస్వామి చరణులు శృంగేరి జగద్గురువులు వారే వచ్చి 26వ తారీఖు నాడు దాని ఓపెనింగ్ చేయబోతూ ఉన్నారు. 26 నాయకంపల్లిలో ఇది జరుగుతోంది. అంతకంటే ముందే తిరుమలకి స్వామివారు రేపు 13 రాత్రికి వస్తూ ఉన్నారు. 14 అక్కడే ఉంటారు. ఆ స్వామివారి చేతుల మీదుగా చాలా దిగ్విజయంగా అక్కడ పెద్ద గోశాల. దేనికి కడుతున్నాం అంటే ఇతరమైనటువంటి మతాలు చాలా దాడి చేస్తూ ఉన్నాయి, విస్తృతంగా అక్కడ పెరుగుతూ ఉంది. నిస్సంకోచంగా మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అలాంటి తప్పుడు ప్రచారం చేసి బలవంతంగా ఎవరెవరిని మన మతాలు మార్చి పక్కకు తీసుకెళ్తున్నారో కంకణబద్ధున్నై వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం కోసమే రాజమండ్రికి వెళ్ళి అక్కడ మనం ఆశ్రమం స్థాపిస్తున్నాం. దీంట్లో అనుమానం ఏం లేదు. ఇక్కడ కూడా మొహమాటం ఎందుకండి, గట్టిగా కొట్టండి, వెళ్దాం, అందరం యుద్ధం చేద్దాం, చేసి మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. చేతగాని వాళ్ళ కింద ఉన్నాం.
దాన్ని తప్పించుకోవాలంటే ఆఖరిగా ఒకటే ముక్క 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తానమ్మా. మానస సరోవరం దగ్గర ఈ రోజుకి కైలాస శిఖరం ఎవరి ఆధీనంలో ఉంది? చైనావాడ అధీనంలో ఉంది. మన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లని చెరబట్టి వాడి చేతిలో ఉంచుకున్నాడు. అంటే మనమందరం బృహన్నల స్థాయిలో ఉన్నట్టేగా, చేతగాని వాళ్ళ కింద మనం ఈ భారతదేశంలో ఉన్నట్టే కదా. మరి చేతగానటువంటి ఈ శిఖండి స్థితి నుంచి మనం బయటికి రావాలి, మళ్ళీ మన మానస సరోవరాన్ని వెనక్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లా. అర్జునుడు ఏం చేశాడో అది చేస్తే చాలు. ఉత్తర గోగ్రహణం జరుగుతోంది అంటే నేను గోవుల్ని సంరక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రానే అతన్ని బృహన్నలత్వం పోయి మళ్ళీ ధనంజయుడిగా, పార్థుడిగా, కిరీటిగా, మళ్ళీ బీభత్సుడిగా వెళ్ళి యుద్ధం చేసి గెలిచి గోవుల్ని తెచ్చాడు. గో సంరక్షణ ఏ రోజు చేస్తామో ఆ రోజున మళ్ళీ మనకి సంబంధించినటువంటి తల్లిదండ్రుల్ని మన దేశంలో మనం కలుపుతాం. పర్మిషన్ తీసుకొని తల్లిదండ్రుల్ని చేసే పరిస్థితి నుంచి బయటపడతాం. 4 ఏళ్ల నుంచి వాడు వద్దంటే వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి గో సంరక్షణ చేసుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం, గోవిందుణ్ణి తలుచుకుందాం. తిరుమలలో ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళు అన్ని రకాలుగా చేసి లడ్లు, ప్రసాదాలు, కైంకర్యాలు చేసి పెడుతున్నారు అంటే కారణం ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామిని తెలియపరిచింది ఎవరు ఈ సృష్టి మొత్తానికి? గోవు కాదు. అక్కడికి వెళ్ళి ఆ గోవిందుడు లోపల కూర్చొని ఉంటే ఆయనకి పాలివ్వడం వల్ల కదా గోవు వెళ్ళి మనకి గోవిందుడు దొరికింది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అంటే వెంకటేశ్వర స్వామిని చూపించినటువంటి గోవు రుణం తీర్చుకొని గోవుకి నమస్కారం చేసుకుంటే తప్ప గోవిందుడు కూడా అనుగ్రహించడమ్మా. గోవిందుడు అనుగ్రహం కావాలంటే గో సంరక్షణ చేయాలి. గో సంరక్షణ లేకపోతే గోవిందుడు. అందుకనే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇవాళకి మీరు లోపలికి వెళ్తే గర్భగుడిలో స్వామి చాలా అందంగా కనిపించి ఒక్క క్షణంలో ఇట్లా మాయ చేసి పంపిస్తాడు. ఆ ఒక్క క్షణకాలం మనం చూస్తున్నామంటే కారణం ఏమిటో తెలుసా? ఆవు నెయ్యితోటి లోపల దీపం వెలుగుతోంది. ఆవు కొవ్వులో నుంచి వచ్చినటువంటి నెయ్యి గోవిందుణ్ణి ఆ రోజు కాదు ఈ రోజు కూడా అదే చూపిస్తోంది. బ్రహ్మదేవుడు మనందరికీ వరంగా ఇచ్చాడు. కాబట్టి అలాంటి గో సంరక్షణని మనం అందరం చేసుకోవాలి. బ్రాహ్మణత్వ సంరక్షణని మనం చేసుకోవాలి. ఇది ఒక బాధ్యత. కలి ప్రబలంగా విజృంభిస్తున్న మన వంతు ధర్మం మనం చేయాలని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. హాయ్, దిస్ ఈజ్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.